హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే మనకు ఇవన్నీ బంద్ అయితే చేయబోతున్నారు. అయితే మనకు రేపు ఈ సేవలు అనేది బంద్ కాబోతున్నాయి. అయితే ఈ సేవలు ఎందుకు బంద్ కాబోతున్నాయి ఏంటి మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. అలాగే చాలామందికి ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు కాబట్టి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి తప్పనిసరిగా షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి. అలాగే మన ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. ఇక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ సేవలు అయితే బంద్ కాబోతున్నాయండి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలు అనేది బంద్ కాబోతున్నాయి. ఏ సేవలు బంద్ కాబోతున్నాయి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ మీకు క్లారిటీగా స్క్రీన్ పైన చూపించి మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇక ఈ నోటిఫికేషన్ నేను ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 1000 కోట్ల రూపాయలు ఇచ్చేదాకా వైద్య సేవలు బంద్ అని చెప్పేసి ఇక్కడైతే తెలుపబడింది. ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రుల బంద్ కొనసాగుతుంది. నిన్న ప్రభుత్వం ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశా మధ్య చర్చలైతే జరిగాయి. 3000 కోట్లు ఇవ్వాలని చెప్పేసి ఆశా డిమాండ్ చేయగా బకాయిలు 2100 కోట్ల రూపాయలు ఉన్నాయనే ఆరోగ్య శాఖ సెక్రటరియట్ ఇక్కడ సౌరభ్ గౌర్ తెలిపారు. 2 వారాల్లో 1000 కోట్ల రూపాయలు, ప్రతి నెల 250 కోట్ల రూపాయల విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాగా 1000 కోట్లు ఇచ్చే వరకు బంద్ అనేది కొనసాగిస్తామని చెప్పేసి ఇక్కడ ఆశ అయితే తెలిపింది. సో ఫ్రెండ్స్, మీకు క్లారిటీగా ఇప్పటికీ అర్థమై ఉంటుంది. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్టీఆర్ వైద్య సేవల నెట్వర్క్ ఏదైతే ఉందో ఈ నెట్వర్క్ సంబంధించి ప్రభుత్వం నుండి ఏదైతే బకాయిలు రావాలో ఆ బకాయిలు రాని కారణంగా సో ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించినటువంటి నెట్వర్క్ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే బంద్ అయితే చేశారు. సో మనకు ఈ నెట్వర్క్ ఆసుపత్రుల్లో మళ్ళీ వైద్యం స్టార్ట్ కావాలంటే తప్పనిసరిగా సో ఏదైతే ఈ బకాయిలు 1000 కోట్ల రూపాయలు ఉన్నాయో ఈ బకాయిలు 1000 కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాతనే సో మళ్ళీ వైద్య సేవలు అనేది యథావిధిగా స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఆశ అయితే తెలిపింది. అయితే ఈ వైద్య సేవలు మనకు రన్ కావాలంటే మళ్ళీ 1000 కోట్లు ఇవ్వకపోతే మనకు రన్ కావు. దీనికి సంబంధించి చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు వరకు ప్రభుత్వం ఏంటంటే 250 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఇక్కడ డీల్ అయితే కుదుర్చుకున్నప్పటికీ ఆశ అయితే నిరాకరించారు. సో ఇదంటే ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ కూడా ఫాలో అవుతానండి. ఇలాంటి అప్డేట్స్ అని మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.